743 గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేసేటువంటి మీ అందరికి మీరు ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారా, అభిమానంగా ఉన్నారా, ఏమున్నారంటే నాకు సంబంధం లేదు. కానీ ఎవరైనా ఇల్లు లేనటువంటి నిరుపేదలు గతంలో ఇందిరమ్మ ఇల్లు రాకుండా ఇప్పుడు మీరు గుడిసెలో వండుకుంటూ లేకపోతే చెక్క మిద్దెలో వండుకున్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఈ 743 మందిలో ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి బాధ్యత నాది, ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. చాలామంది మల్టీపర్పస్ వర్కర్లు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నడిపే సందర్భంలో లేకపోతే వివిధ కారణాల చదువు చాలామంది మందలిస్తూ ఉన్నప్పుడు పాప పక్షవాతం వచ్చేసి రకరకాలైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో మరి కార్మిక సోదరులు చాలా పేదవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ నేను ఉన్నంత కాలం ఈ పదవిలో మీ అందరికీ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు సంబంధించిన 743 మందికి ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు అవుతుంది. అది నేనే చెల్లించి మీ అందరికీ ఇన్సూరెన్స్ చేయించడం కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నా పేరు అల్వేలు సార్, మాది కొండమల్లపల్లి. ఇక్కడనే గ్రామ పంచాయతీలో పని చేస్తున్నాం. నెలకు మేము ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది సేవటికి. ఇక మేము అడిగితే ఇప్పుడు ఇండ్ల గురించి అడిగితే ఇప్పిస్తామని చెప్పింది సార్. మీ పేర్ల మీద ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తాడు ఎమ్మెల్యే ఏమో మరి మాకు కూడా మేము అంతా లేని వాళ్ళం, మరి మాకు అది బట్ట లేని వాళ్ళం అంతా మేము ఆ పిల్లలు ఉండాలి. మాకు కూడా ఇండ్లు లేవి, ఇండ్లు కట్టియాలి సార్. మాకు కూడా ఒకసారి కూడా రాలేదు సార్ ఇండ్లు. అప్పట్లకనే మరి ఆయన రాజకీయంలో ఉన్నట్టే ఉండకుండా కేసీఆర్ మాకు ఇండ్లు ఇచ్చిన ఇండ్లు మాకు వచ్చిన ఇండ్లు ఉండోళ్ళకే ఉండోనికే ఇల్లు ఇస్తాడు, ఉండోనికే సెల్కిస్తాడు, ఉండోనికి అవి ఇస్తాడు. అన్ని ఒక్కొక్క ఇంట్లో 3 ఇండ్లు, ఒక్కొక్క ఇంట్లో అన్ని. అప్పుడు తోటే మాట్లాడాలి, మా దగ్గరికి రాలే అసలు. మేమంటేనే అట్లా దూరంగా వెళ్ళిపోయింది. దగ్గర ఈసారి మంచిగా దగ్గర మాట్లాడతాడు సార్ దగ్గర పిలుచుకొని మంచిగా. అప్పుడు కూడా మమ్మల్ని ఎలగొట్టిండు, మేము దగ్గర అడుగుతుంటాం. జరుగు మమ్మల్ని మీరు అడిగేది కేసీఆర్ కడిపోరని అడిగాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీకు హామీలు ఇచ్చిండు, హామీ ఇచ్చిండు. ధన్యవాదాలు సార్కు, చేస్తాడని అనుకుంటున్నాం. ఎమ్మెల్యే బాలనాయక్ గారికి ధన్యవాదాలు. మాకైతే మంచిగానే చేసిండు, మాకు హామీ ఇచ్చిండు. మాకు ఇండ్లు ఇప్పిస్తాడని మేము హామీ అనుకుంటున్నాం. మాకు ఇప్పిస్తాడని అయితే మేము అనుకుంటున్నాం. మేము చేసిన పని కూడా గుర్తించలేదు మాకు ఎవరు. సార్ ఇలా మా గురించి అంత మంచిగా చెప్పిండు. ఎమ్మెల్యే సార్ మాకు అంత మంచిగా చెప్పిండు. అట్లే గంతే పుణ్యంతో చేస్తే ఇల్లు కట్టించినా కూడా హామీ చేస్తే ఇప్పుడు బీమా ఉంది, ఆ బీమా అమలు చేస్తే మంచిగా ఉంటుంది సార్. అదే ఎవరైనా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయినా కూడా ఏమైనా కాళ్ళు గారు ఏమి ఇవ్వలేదు సార్. ప్రమాద బీమా కట్టిస్తాను. ఇదివరకు అయితే ఇవ్వలేదు సార్. ఇస్తే సార్ పుణ్యం దాకుతుంది జర. మాకైతే ఇదివరకు మాకు ఎవరికి ఏమి ఇవ్వలేదు. చనిపోయినా కూడా మా దగ్గర కూడా వచ్చి చూసిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు. ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. అన్ని చేస్తాడని నమ్ముతున్నాం.